నమస్తే. కాళేశ్వరం ప్రాజెక్టు పై కూడా కేసీఆర్ గారికి కావచ్చు, అలాగే ఈటల రాజేందర్ గారికి కావచ్చు, అలాగే హరీష్ రావు గారికి కూడా నోటీసులు అనేది రావడం జరిగింది. దానిపై కూడా పీపీటీ ప్రెజెంటేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇలా తెలంగాణ భవన్ లో 1,00,000 కోట్ల దోపిడీ జరిగింది అనేది చెప్పడం చూస్తున్నాం. కాకపోతే ఆ ప్రాజెక్ట్ అయింది 94,000 కోట్లు, 1,00,000 కోట్ల దోపిడీ ఏడ జరిగింది అని చెప్పే దానిపై కూడా పీపీటీ ప్రెజెంటేషన్ అనేది ఇవ్వడం చూస్తూనే ఉన్నాం. మన దగ్గర అయితే విజయ్ కుమార్ ఉన్నప్పుడు మనం అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు దానిపై కూడా పీపీటీ ప్రెజెంటేషన్ అనేది ఇవ్వడం జరిగింది. 1,00,000 కోట్ల దోపిడీ జరిగింది అంటున్నారు. అసలు అయినది 94,000 కోట్లు అంటున్నారు. అసలు దీని గురించి ఏం చెప్తారన్న మీరు? ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏంటంటే కావాల్సుకొని బీఆర్ఎస్ ను బదనాం చేయడానికి, బీఆర్ఎస్ ను మరి గోగుల్ ప్రచారం చేసి జనంలా అదృష్టంగా ముఖ్యమంత్రి అయ్యిండు. అది అదృష్టం, లక్కీ లాటరీ లెక్క అదృష్టవంతంగా ముఖ్యమంత్రి అయ్యిండు. ప్రజలు వేసిరు ఓట్లు, ఆశీర్వదించారు. దాన్ని వదిలిపెట్టి, అభివృద్ధిని వదిలిపెట్టి కేవలం బీఆర్ఎస్ పార్టీ మీద, కుటుంబం మీద రాజకీయం చేసి గోగుల్ ప్రచారం చేస్తుండ్రు. ఇలా హరీష్ రావు గారు ఈ రోజు ఇప్పుడే ఇంత ముందుకే మీరు చూసుండొచ్చు, లైవ్ ఇంత ముందుకు ఇప్పటిదాకా పేపర్ ప్రజెంటేషన్ చేసింది. ఒకవేళ ఆయనకు నిజంగా అంత నాలెడ్జ్ ఉంటే, ఇలా గౌరవ ముఖ్యమంత్రికి, ఇలా రేవంత్ రెడ్డికి నిజంగా అంత నాలెడ్జ్ ఉంటే కనుక్కోమని. ఆయనకు ఒక ప్రజెంటేషన్ చేయ అవగాహన కూడా లేదు. ఇలా మనం చెప్పడం కాదు, ఇలా ఐఏఎస్ ఆఫీసరు, ఐపీఎస్ ఆఫీసరు, యంత్రాంగం, ఇతర రాష్ట్రాలు, ఇలా కేంద్రం చూస్తుంది. ఏమని? కనీసం మన అమెరికాకు పోతే, ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నా అంటే ఎడితనం అంటే అమాయకత్వం, తెలియని పరిస్థితులలో ఆయనే ఏం అప్పుడు 1,00,000 కోట్లు అవినీతి జరిగింది, 1,00,000 కోట్లు ఆగమం చేసిండ్రు కేసీఆర్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం అనే దాన్ని గోగుల్ ప్రచారం చేస్తుండ్రు. నేను ఏమంటాను, 1,00,000 కోట్లు కాదు కదా, 94 కోట్ల ఎంత, 94,000 కోట్ల ప్రజెంటేషన్ ఇప్పటిదాకా హరీష్ రావు ప్రచారం ఏమో అట్లా చేస్తున్నారు. అంటే గోగుల్ ప్రచారంలో ప్రజలను ఎక్కించడంలో, ప్రజలకు ఇట్లా చేరిస్తే బాగుంటది, రేపు మళ్ళీ స్థానిక ఎలక్షన్స్ వస్తున్నాయి, జెడ్పీటీసీ, ఎంపీ ఇవన్నీ ఉంటాయి కదా, అట్లా ముందు నుంచే టార్గెట్ చేసుకొని నేను గద్దె దింపుతా, నేను ఇది చేస్తా, నీ అనవాళ్ళు లేకుండా చేస్తా, నేను ఇట్లా చాలా పెద్దగా మాట్లాడతాడు. ఇప్పుడు అవగాహన ఉండి మాట్లాడితేనేమో, కొంత ఐడియాలజీ మాట్లాడితేనేమో బాగుంటది. ఆయన ఏం మాట్లాడుతున్నా ఆయన సోయి లేకుండా మాట్లాడుతారు. కాబట్టి తన మాట్లాడే లెవెల్ ప్రజలు లెక్కలు తీసుకోవట్లేదు. ఎవ్వరు కూడా ఈయన మాటలను ఒప్పుకోవట్లేదు. మొన్న మాట్లాడిన మాట కూడా మీరు ఎందుకు మాట్లాడుతున్నట్టే, ఈ సందర్భం వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నా. అంటే మీరు అడిగింది ఒకటి, నేను చెప్పేది ఒకటి విషయం మీరు తప్పుగా అనుకోవద్దు. ఆయన ఏం మాట్లాడుతున్నా సోయి లేకుండా మాట్లాడుతుంది. అంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే 94,000 కోట్లు అంటున్నారు. ఆ డబ్బులన్నీ కూడా గంగపాలు పోయినాయి. ఆ గోదావరి జలాల వల్ల వాడికి ఉపయోగాలు లేవు, మొత్తం ఆంధ్రాకి వీళ్ళందరూ కూడా చేసి పెడుతున్నారు అని చెప్పి కూడా ఒక ప్రచారం అయితే వస్తుంది. దానికి మీరేం చెప్తున్నారు? ఇలా రైతులను అడిగితే చెప్తారు. ఇలా రైతులను అడిగితే చెప్తారు. అంటే గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనలో ఏ విధంగా ఉండేది, రైతులు ఇలా ఎట్లున్నారు, రైతులు ఎండిపోయి భూములను వదిలిపెట్టుకొని విదేశాలకు పోయి, అటు ఇప్పుడు దుబాయ్ లాంటి దేశాలకు పోయి బ్రతికే పరిస్థితుల నుంచి వెళ్ళి, దుబాయ్ నుంచి ఇక్కడికి వచ్చి వాళ్ళ ఎండిపోయిన ఎడారులను సాగు చేసుకొని నీళ్లు, కాళేశ్వరం ఒక పెద్ద ప్రాజెక్టు కట్టిండు కేసీఆర్, ఒక ముఖ్యమంత్రి అయ్యిండు. మనం రావాలి, ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మన ప్రత్యేక రాష్ట్రం వచ్చింది, ఆయన ఒక యజ్ఞం లెక్క, ఒక ఇప్పుడు ప్రపంచంలోనే ఎక్కడ లేని ఒక ప్రాజెక్ట్ అది. ఎప్పుడు కూడా ఒకడు శిలాపలకం వేస్తే, ఒకడు ఓపెన్ చేస్తే, ఒకడు కట్టం చేస్తాడు. అంటే ప్రభుత్వాలు మారేటప్పటికి ఎప్పుడో అయిపోయి ముసలి కాలానికి జరిగిపోయే ప్రాజెక్టులు. తను వచ్చిండు, ఛార్జ్ తీసుకున్నాడు, తెలంగాణ రాష్ట్రం వచ్చింది, ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిండు. రైతులకు ఏం కావాలి, ఎట్లయితే సాగు వస్తుంది, వాళ్ళ బతుకులు ఎట్లా, అంటే వాళ్ళ బతుకులు ఎట్లా మారుతాయి అనే దాని మీద టార్గెట్. నీళ్లు నియామకాల మీదే కదా ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. నీళ్లు, నిధులు, నియామకాలు అంటున్నారు. ఆ నీళ్ళ దగ్గర దోపిడీ చేస్తున్నారు అని అంటున్నారు. మరి నేను ఏమంటున్నా, అదే అంటున్నా, ప్రజలకు వెళ్ళి ఒకప్పుడు రైతుకు భూమి 50,000 లక్షల రూపాయలకు ఎకరం ఉండేది, ఇలా 1 కోటి రూపాయలకు ఎకరం, 2 కోట్లకు ఎకరం. ఎట్లయింది? కేవలము దానికి ఏముంది, గతంలో ఉన్నది భూమి అయితే పక్కకు పోలే, ఎక్కడికో ఎత్తుకపోయి రేవంత్ రెడ్డి తెచ్చిపెట్టిండు, కొత్తగా అయింది, లేదా అప్పుడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ తెచ్చిపెట్టింది కాదు కదా. దానికి ఏం కావాలని నీళ్ళని ఇచ్చిండు. నీళ్ళని ఇవ్వడం వల్ల వాళ్ళ బతుకులు మారినాయి, ఇలా వెలుగైనాయి. ఇలా పిల్లలు వాళ్ళు రైతులు చేసుకోవడం వల్ల, వ్యవసాయం పండడం వల్ల, ఎక్కడ అంటే నీకు దేశంలో ఎక్కడ వరిధాన్యం ఎక్కంచలే పండింది కదా, ఇలా తెలంగాణ రాష్ట్రం చాలా ఉత్పత్తి కదా. మరి దాన్ని ఇలా రేవంత్ రెడ్డికి తెలుసు, రాజకీయంగా ఏదో మాట్లాడాలి, ఏదో మాట్లాడితే బాగుంటది, ఏదో అంటే బూడిద జల్లి ఏదో మాయ చేయాలన్న దాని మీద ఆయన మాట్లాడుతుంది తప్ప ఎలాంటి ఉద్దేశం ఆయన వ్యక్తిగతంగా వాళ్ళ మామ చెప్పిండు. ఇప్పుడు మీరు చూడొచ్చు, మీరు లైవ్ వాళ్ళ మామనే చెప్పిండు. ఇది ఎక్కడ ధర్మం, మా ఇంట్లోనే వాళ్ళ మామ సొంత పిల్లనిచ్చిన మామ చెప్పిండు. ఏమని? అరే జరిగింది ఆడ 1,00,000 కోట్లు కాదా, 94,000 కోట్లు, మీరు ఇది ఎక్కడ, ఇది తప్పు మాట్లాడుతారు, ఇది తప్పు అని చెప్పిండు ఆయన. మరి అంతకంటే ఇంకేముంటది? అలాగే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ రీసెంట్ టైంలో తీవ్ర చర్చలకు గురైతున్న ఒక అంశం అయితే బయటకు వచ్చింది. కేసీఆర్ గారికి కవిత గారు కూడా లేఖ రాయడం చూస్తున్నాం, అది కూడా బాగా లీక్ అయిపోయింది.
కొత్త పార్టీ అనేది కూడా ఒక చర్చకు వస్తుంది. దానికి మీరేం చెప్తారు? మీరు కవితక్క దగ్గర కొత్త అజయ్ పార్టీ- దగ్గర ఉన్నారు, మీరు అన్ని చూసి ఉంటారు, మీకు తెలుస్తుంది, మీరేం చెప్తారు? బిఆర్ఎస్ పార్టీ నడుస్తున్న క్రమంలో అక్క నిర్ణయం గురించి నాకు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అందరు చూస్తున్నారు. ఓకే, సార్ను కానీ బిఆర్ఎస్ పార్టీని కానీ వదిలిపెట్టిపోయే పరిస్థితి కాదు. అంటే నాకు తెలిసి నేను ఒక బిఆర్ఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా, ఒక విద్యార్థి భాగం నాయకుడిగా నన్ను అడిగిన దానికి నేను చెప్పే సమాధానం అంటే నేను ఏదో అక్కడి విషయాలు నాకు తెలియదు. విషయం ఏంటిదంటే ఒక బిఆర్ఎస్ పార్టీ అక్క కేసీఆర్ని కానీ బిఆర్ఎస్ పార్టీని కానీ అట్లాంటివి ఏమి ఉండదు. ఆమె జాగృతి అనే సంస్థ ఆమె ఫస్ట్ నుంచి పనిచేస్తుంది. ఆ విధంగానే ఆయన ముందుకెళ్తారు తప్ప వేరే పార్టీకి సంబంధించిన విషయాలలో ఆమె వేరే విభేదంగా పోయే పరిస్థితిలో ఉండదు అనేది నా మొన్న జరిగిన ధర్నాలో చూసుకోవచ్చు, కేసీఆర్ గారికి నోటీసులు ఇచ్చారని చెప్పి కూడా ఇందిరా పార్క్ వద్ద కూడా ధర్నా చేశారు. ఆ ధర్నాలో కూడా ఎక్కడ బీఆర్ఎస్ పార్టీ కండ ఓపలేదు, ప్రతి ఒక్కరు కూడా జాగృతి అది బిఆర్ఎస్ ఫండ్ అవుపాలంటే ఆమె స్టాండ్ జాగృతి వ్యవస్థ జాగృతి సంస్థ నుంచి చేసింది కదా, జాగృతి ఎజెండా నుంచి చేసిన వాళ్ళు బిఆర్ఎస్ ఎట్లా ఉంటుందని మీరు అనుకుంటారు? ఇప్పుడు సంఘం వేరు. ఇప్పుడు ఆమె ఇప్పుడు బిఆర్ఎస్ కు సంబంధించిన పార్టీలో ఉండినా ఇలా మాకు ఒక సంఘం ఉంది, జాగృతలో ఒక సంఘం ఉంది, దాని మీద ప్రోగ్రామ్ చేసింది సారు మద్దతుగా, పార్టీకి మద్దతు కదా, దానికి మీరు అట్లా మాట్లాడదు కరెక్ట్ కాదు. ఓవరాల్ గా మీరేం చెప్పదలుచుకున్నారు? ఓవరాల్ గా రేవంత్ రెడ్డి గారు ఆయన పరిపాలన ప్రజలకు మంచి అందించాలని కోరుకుంటున్నాం. పుట్టిగానే గోబల్ ప్రచారం చేయొద్దు, బిఆర్ఎస్ పార్టీని గోబుల్ ప్రచారం చేయొద్దు, ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితి లేదు. ఇలా కేసీఆర్ అంటే ఐకాన్ తెలుసు అందరికీ. ఇలా ప్రభుత్వంలో ఇలా వాళ్ళ పనులు ప్రజలకు అందించే దిశగా నడుమని చెప్పండి. కానీ నేను మీడియా తరఫున నేను అప్పీల్ చేసేది ఏంటంటే ప్రజలకు ఉన్న ఏదైతే సంక్షేమంలో ఆ రోజు ఏదైతే ఎలక్షన్లకు పోయేటప్పుడు ఏమేమి మాట్లాడో అవి నెరవేర్చే దశగా వెళ్ళమని చెప్పి నేను కోరుకుంటున్నా. అంతేవరకే ఇలా కేసీఆర్ని గారిని కానీ బిఆర్ఎస్ పార్టీని కానీ ఇక కేసీఆర్ కుటుంబాన్ని కానీ ఏం చేయలేడు, ఆయనతో ఏమి కాదు. 4 రోజులు అయితే ఇప్పుడు స్థానిక ఎలక్షన్లు వస్తే 4 రోజులు తింపి కొట్టేస్తారు. ఆయనది ఏందనేది చూపెట్టుకోమని చెప్పి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.